చాలామంది అడుగుతారు పెద్ద వీడియో చేయడం లేదేంది బ్రో అని. కానీ నాకు టైం కుదరక చేయలేకపోతున్నా. ప్రస్తుతానికి ఇప్పుడు రంజాన్ కాబట్టి మీరు చూస్తూనే ఉన్నారు, డైలీ నేనైతే వీడియోలు పెడతానే ఉండా, షార్ట్ వీడియో. పెద్ద వీడియోలు అయితే పెట్టడంలే, ఎందుకంటే నాకు టైం కుదరడంలే. సో ఇప్పుడు టైం ఎంత తెలుసా? టైం సుమారుగా ఏంటిది నాకు తెలిసి 11:40. సో ఇప్పుడు ఆకలేస్తుంది నాకు. నేనైతే జమియాకి వెళ్ళి పూల డబ్బాలంట, పూలు అంటారు వీటిల్ని, అలసందులు అనమాట. ఇవి అలసంద డబ్బాలు రకరకాలు ఉంటాయి. వీటిల్లో నాకు నచ్చిన కొన్ని రకాలు అయితే తెచ్చుకున్నా. దీంట్లో ఒక డబ్బా చేస్తా. సో దీనికైతే నేను ఎక్కువ సామాన్లు ఏమి లేదు. దీనికి ఒక ఎర్రగడ్డ తీసుకున్నా, ఒక టమాటా, ఇంకో 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నా. దీన్ని మనము అంటే మామూలుగా వేడి చేసుకొని తినేస్తారు, కానీ నేను ఒక రవ్వ పులుసులాగా పెట్టుకొని అట్టే నాకు రోటీలు మిగిలినాయి అనమాట. అంటే మధ్యాహ్నం అన్నాలు పెట్టినారు కదా, అక్కడ రోటీలు మిగిలినాయి నాకు. సో ఇవన్నమాట చపాతీలు. సో ఈ చపాతీలు ఆ కూర చేసుకొని తింటే భలే ఉంటుంది. సో మీకు కూడా చూపిస్తా ఎట్లా చేయాలో. సామాన్లు కూడా తెచ్చుకునే అన్నీ, చిన్న గ్యాసు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఆయన వంట చేస్తాలా ఆ రూమే ఇది. ప్రస్తుతానికి ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం కొద్దిగా చేసుకోవచ్చు ఇక్కడ. అందుకే ఆకలేస్తుంది ఈ టైంలో. సాయంత్రం వాళ్ళు భోజనాలు పెట్టినప్పుడు తిన్నా కింద, వాళ్ళు ఒక్క పొద్దు వదిలేశారు కదా అప్పుడు. ఇప్పుడైతే రోటీ అయితే తిందామని చెప్పి నా స్టైల్లో పూలు చేస్తున్నా. పూలు అంటే మల్లెపూలు జాజిపూలు కాదు, చూపించినా కదా అదే పూలు అంటే. ముందైతే వీటిని కట్ చేసుకోవాలా. ఈ ఎర్రగడ్డని మనం తిరుపతికి వేసుకుంటాం కదా, ఆ విధంగా సన్నగా కట్ చేసుకోవాలా. ఒక ఎర్రగడ్డ అయితే సరిపోతుంది ఒక డబ్బాకి. ఈ టమాటో కూడా అంతే సేమ్. ఈ పచ్చిమిరపకాయలు బుడ్డ పచ్చిమిరపకాయలు, మన పచ్చిమిరపకాయలు కాదు. మన పచ్చిమిరపకాయలు అయితే 2 దెబ్బలు కోసే చాలు నిలువుకి. ఈ ఇంతలా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఒక 4-5 ఉప్పులు కోసుకున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే సన్నగా వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని. ఈ కారం ఉండవు పాడులు అవి. ఈ కూరగాయలతోనే మనమైతే దీన్ని చేసి ఈరోజు రాత్రికి డిన్నర్ చేద్దాం. అందుకోసం నేనైతే గ్యాస్ పొయ్యి ఒకటి రెడీ చేసుకున్నా. ఇది మా దగ్గర ఉండేది మసిబొగ్గు, మీరు చూస్తూనే ఉన్నారు డైలీ వీడియోలలో. ఈ మసిబొగ్గే ఉండేది మా దగ్గర. ఇంకే దివాన్లో ఉండే గ్యాస్ అయితే తీసుకున్నా. ఇదే మా స్టవ్, ఎంత చిన్నగా ఉందో చూడు. దీంట్లోనే వండాలి ఇప్పుడు. పెను అయితే హీట్ ఎక్కింది. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, దాంట్లో ఉంటుంది ఆల్రెడీ నూనె, అని మనం కొద్దిగా వేసుకుంటే అవి ఎర్రగడ్డలు అవి ఏగుతాయి కదా, అందుకోసం మంట పెడదాం. నూనె అయితే వేడెక్కింది. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్. ఇవి బాగా వేగినాక మళ్ళీ ఎర్రగడ్డ వేసేసి, అంతే సింపుల్ కూర, బ్యాచిలర్ కూర. పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమాటో ఉంటుంది చాలు. ఈ కువైట్ లైఫ్ అంతే అబ్బా, ఒక్కోసారి ఇట్టే ఉంటుంది. పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమాటా ఉన్నా కూడా ఏదో కూర చేసుకొని, ఇక్కడ కుబూసులు, చపాతీలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో అవి వేసుకొని తినేయడం అంతే. అంటే దొరుకుతుంది రైసు, కానీ ఎక్కువగా ఇక్కడ కుబూసులు, రొట్టెలు, చపాతీలు ఇవే. రొట్టె అంటే ఇరానీ కుబూసు, ఇటాడన్నీ తింటారనమాట. మాకు కూడా అలవాటు అయిపోయింది అది. పచ్చిమిరపకాయ అయితే వేగింది. ఎర్రగడ్డ బాగా నలిపేసుకున్నాం అంటే బిన్న అయిపోతుంది. బాగా కారం కారంగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. మామూలుగా వీళ్ళు కోయేటోళ్ళు ఏం చేస్తారంటే ఒట్టి నూనె పోసేసి ఆ పూలు వేసేసి తినేస్తారు వేడి చేసుకొని. కానీ ఇట్లా పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, ఒక టమాటా పడిందంటే కొద్దిగా కారం కారంగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఎర్రగడ్డ కూడా ఎగిపోయింది. దీంట్లోనే రవ్వ టమాటా, ఇవన్నీ బాగా కొద్దిగా అంటే ముక్కలు వేగినా కూడా బాగుంటాయి. ముక్కలు వేగినా చాలు. ఈ టమాటోలో ఒక రవ్వ సాల్ట్ వేసినాం అనుకో మగ్గిపోతాయి. రవ్వ
బాగా బాగా వేగినాక ఇంకా దీన్ని వేసేయడమే. ఇవైతే వేగినాయి. దీంట్లో మనము ఈ కూర అయితే వేద్దాము. దీనికి ఇక్కడ మనము థమ్స్అప్ పెప్సీలు అవి తీసుకుంటాం కదా, ఆ విధంగానే ఉంటుంది ఓపెనరు. ఇట్లా పోయి దీన్ని రానే రాదు అంతే. ఇంట్లో అంతా టమాటో గుజ్జు గుజ్జు ఉన్నట్టున్నది జ్యూస్. దీన్ని ఎత్తి ఇట్టు వేసేయడమే. అలసందులు అన్నమాట ఇవి. చూస్తా అంటే నోరు ఊరుతుంది, అంత బాగున్నాయి. ఇంక దీన్ని బాగా ఇట్లా కొద్దిసేపు ఒక చిన్న మంట పైన కొద్దిసేపు అట్ట వాడి చేసి తినేయడమే. కోయేటోళ్ళు చూస్తే భయపడతారు, ఏంద్రా నాయన పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అన్నీ వేసుకున్నారు అని. వాళ్ళు ఏం చేయరు, ఒట్టి దీన్ని ఓపెన్ చేస్తారు, ఆన్ వేసేసి వేడి చేసుకుంటారు అంతే. అది అట్టే తింటారు సప్పిడిది. కానీ ఇట్ట తింటే మన స్టైల్లో ఒక రేంజ్ ఉంటుంది. ఇక దీన్ని ఒక 5 నిమిషాలు సన్నమంట పైన పెడతాం. ఒకసారి ఉప్పు చూద్దాము. ఉప్పు ఉంది ఆల్రెడీ, వాళ్ళు ఉప్పు వేసినట్టున్నారు. ఉప్పు అయితే ఉంది. ఒక 5 నిమిషాలు అట్లా పెట్టేసినామంటే తర్వాత అయిపోతుంది, తినేయడమే. దానికి ఇదో కొత్తలు ఆడుతుంది, నోరు ఊడుతుంది. దీన్ని చూస్తూ ఉంటే నాకైతే ఆకలేస్తుంది ఒక పక్క. దానికి అయిపోయిందంట అనమాట. గుగ్గులు కొద్దిగా గట్టిగా ఉంటాయి, ఇంకో కొద్దిగా ఉడికినాయంటే మెత్తపడతాయి. ప్రస్తుతానికి ఇంకొద్దిగా మెత్తపడిందంటే మెత్తగా బాగా తినచ్చు. దూది తిన్నట్టే. ఇంకా కుబూసులో దూది వేసుకొని తినేయడమే. కుసం కుడుతురా, గుగ్గులుగా ఉండాలి. అవి అట్టే ఉండి తినాలి మనం. ఒక 2 నిమిషాలు అయిందంటే అయిపోతుంది. అబ్బా కుసం కుడదు. మొత్తానికి కూర అయితే రెడీ అయిపోయింది. అలసందలు కూడా వెరైటీగా అయితే ఉంటుంది. ఇక్కడ పూలు అంటారు అనమాట దీన్ని ఇంకా రొట్టెలు ఎత్తుకొని తినేయడమే. ఏం పెద్ద సమస్య కూడా లేదు, ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్. సో ఇది చపాతీలు, అలసందల కూర, ఈ రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది తింటే. ఈ చపాతీ కూడా ఒకటి తింటే సరిపోతుంది. ఎంత ఉన్నా చూడు, నా మొహం కూడా కనపడడం అంత ఉన్నది. కొద్దిగా కరీం కూడా ఉండి నేను ఒక రోజు తింటాలే. నిజంగా అమృతం భలే ఉంది, సూపర్ టేస్ట్. వేరే అట్టున్నదా, బాగున్నది. తీయగా కారంగా ఉందిగా, పచ్చిమిరపకాయ ఎత్తుకో బాగుంటుంది. అలసందల కూర చపాతి. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దెబ్బ కూర్చి చేసినాం, అయిపోయి మటాస్ అయిపోయింది. అట్టుంటుంది మనం చేస్తే ఊడ్చిపోవాలి గిన్నెలు.